హాయ్ హలో ఫ్రెండ్స్, ప్లాజో ప్యాంటు కటింగ్ వీడియో అప్లోడ్ చేసిన. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడుతున్నా చూడండి. కొత్త వాళ్ళకు యూజ్ అవుతుందని స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టిన. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఇది కట్ చేసుకున్నాడు. కటింగ్ 2 minutesలో అవుతుంది. ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉంది ఈ ప్యాంట్ అయితే, ప్లాజో ప్యాంటు. అసలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి కటింగ్ చేసిన కాబట్టి లేట్ అయింది నాకు, అంతేగాని 2 minutesలో అయిపోతుంది. అసలు స్టిచ్చింగ్ అయితే 10 minutesలో అయిపోతుంది. చూడండి, నేను ఎలాస్టిక్ వేసుకున్నప్పుడు 5 minutes వేస్ట్ అయింది, కానీ చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. 10 minutesలో కుట్టుకోవచ్చు ఈ ప్యాంటు. ఎంత ఈజీ, నేర్చుకోండి కొత్త వాళ్ళు. చూడండి, బ్యాక్ పార్ట్ వేరే ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ వేరే ఉంటుంది. అయితే దేనిది దానికి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్లు కూడా, ఇటు సైడ్ కుట్టుడు ఉంటుంది, అటు సైడ్ కుట్టుడు ఉంటుంది. కుట్టుకోవాలి. ఇటు సైడ్ అయితే మన ఫ్రిల్స్ పాయింట్ కంటే ఇది ఈజీ చాలా. చూడండి, రెండు సైడ్లు అయితే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ అయితే అటాచ్ అయిపోయింది. తర్వాత కింద కూడా మలిచి కుట్టుకోవాలి. ఇష్టం, ఎక్కువ క్లాత్ తీసుకుంటే ఎక్కువ మలుచుకోవచ్చు, తక్కువ క్లాత్ అయితే చిన్నగా మలుచుకోవచ్చు, ఎట్లయినా పర్లేదు. ఇక్కడ కాలు దగ్గర కింద మలిచి కుట్టుకోవాలి. నేనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తము వీడియో తీసిన, మీకు అర్థం కావడం కోసం. కొంచెం ఫాస్ట్లో అయితే పెట్టిన. మొత్తం వీడియో 15 minutes వచ్చింది. ఇలా సగం చేసి అయితే పెడుతున్నా ఫాస్ట్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి జాయింట్ చేసుకుంటున్నాం. కటింగ్ వీడియో కూడా పెట్టిన, చూడండి ఫ్రెండ్స్. కటింగ్ స్టిచ్చింగ్ దాంట్లో పెడితే ఎక్కువ అవుతుందని ఇదైతే సపరేట్ పెడుతున్నా. ఈ రోజే పెట్టిన, ఇది కూడా ఈ రోజే పెడుతున్నా, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందని. నేర్చుకున్న వాళ్ళు చూస్తారు కదా. ఇప్పుడైతే ప్యాంటు కుట్టుడైతే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నడుం దగ్గర, నడుం పైన ఎలాస్టిక్ వేసుకుంటాం కదా, అక్కడ కుడుతున్నా. అన్ని పాయింట్ల కంటే ఈజీ పాయింట్ అంటే ఇదే ఫ్రెండ్స్. ఎంత తొందరగా అయిపోతుంది, 10 minutesలో అయిపోతుంది మొత్తం ప్యాంటు. మళ్ళీ ట్రెండ్లు ఉంది కాబట్టి అందరూ కుట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇట్లా కొంచెం మలుచుకొని కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలాస్టిక్ ఎంత అయితే సైజు ఉంటుందో ఆ సైజుని పట్టుకొని ఎలాస్టిక్ ఎంత ఉంటుందో అంత అయితే ఇట్లా సైజ్ చూసుకోవాలి ఎలాస్టిక్ది. ఇప్పుడు మనం ఎలాస్టిక్ ఎంత పెట్టుకోవాలంటే, మనకు 42 సైజుది కదా ఇది, అయితే అందులో సగం అయితే పెట్టుకోవాలి. అంటే 21, 22 ఇట్లా ఖర్చులతో కలిపి 22 ఇంత పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే సైజ్ చూసి కుడుతున్నా. ఇట్లా ఎలాస్టిక్ బట్టంత మందము ఉంచుకొని కుట్టుకోవాలి. తర్వాత లాస్ట్లో కొంచెం గ్యాప్ ఇసి పెట్టాలి ఎలాస్టిక్ పెట్టడానికి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా ముందు ముందు వీడియోలు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎలాస్టిక్ పెడుతున్నా, కొంచెం గ్యాప్ ఉంచి. ఈ ఎలాస్టిక్ ఎక్కించుకున్నప్పుడే కొంచెం టైం పడుతుంది అంతే, మిగతా అంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఈజీ. అసలు ఏం కుట్టరాని వాళ్ళకైతే కూడా ఇది ఈజీగా కుట్టొచ్చు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ప్లాజో ప్యాంటు, టాపు. క్లాతులు దొరుకుతున్నాయి కదా తెచ్చుకొని కుట్టుకోవడానికి. రాని వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు. అంతే, ఎలాస్టిక్ని అయితే రఫ్ చేయాలి. చూడండి, ఎలాస్టిక్ ఎక్కించుకున్న తర్వాత రఫ్ చేసి మళ్ళీ లోపలికని అక్కడ మనం ఎక్కడైతే గ్యాప్ ఇచ్చినామో అక్కడైతే స్టిచ్ చేసుకోవాలి. పాయింట్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో.